సీతమ్మ నుదిటిపై సింధూరాన్ని దిద్దుకుంటున్నప్పుడు ఆంజనేయ స్వామి వచ్చి ఇలా అడుగుతారు, అమ్మ మీరు నుదిటిపై సింధూరాన్ని ఎందుకు పెట్టుకుంటున్నారు అని. అప్పుడు సీతమ్మ ఇలా అంటారు, సింధూరం పెట్టుకోవడం వల్ల రాముడిపై ఉన్న ప్రేమ మరియు ఆయన ఆయుష్ పెరుగుతుంది అని. ఆ మాట విన్న వెంటనే ఆంజనేయ స్వామి తన ఒళ్ళంతా సింధూరాన్ని పూసుకొని శ్రీరాముని ముందుకు వెళ్తారు. అది చూసిన శ్రీరాముడు ఎంతో ఆనందించి, నా కోసం నీ ఒళ్ళంతా సింధూరాన్ని పూసుకున్నావు కదా, నీకేం వరం కావాలో కోరుకో అని అడుగుతారు. దానికి ఆంజనేయ స్వామి శ్రీరాముని పేరు ఎక్కడైతే ఉంటుందో అక్కడ నేను ఉండాలి అని కోరుకుంటారు. దానికి శ్రీరాముడు తదాస్తు అని వరమిస్తారు. కొన్నేళ్ల తర్వాత యుద్ధం ముగిసి రావణ సంహారం పూర్తయ్యాక శ్రీరాముడు తన దేహాన్ని విడిచి దేవలోకానికి వెళ్లే సమయం వస్తుంది. సాక్షాత్తు శివస్వరూపుడైన ఆంజనేయ స్వామిని ఎలా విడిచిపెట్టి వెళ్ళాలి అని ఆలోచిస్తారు. అప్పుడే ఆయన ఒక ప్లాన్ ని వేస్తారు. శ్రీరాముడు తన కాలితో పాతాళ లోకానికి ఒక దారిని తయారు చేసి ఆంజనేయ స్వామిని పిలిచి, నా ఉంగరం పాతాళ లోకంలో పడిపోయింది, వెళ్ళి తీసుకురా అని పంపిస్తారు. ఆంజనేయ స్వామి పాతాళ లోకానికి వెళ్ళగానే అక్కడ ఉన్న ఒక మహారాజు, రా హనుమ, శ్రీరాముడు ఉంగరాన్ని వెతకడానికి వచ్చావు కదా అని అంటారు. ఆంజనేయ స్వామి ఆశ్చర్యపోయి, నేను రాముని ఉంగరం కోసం వచ్చాను అని మీకెలా తెలుసు అని అడుగుతారు. అప్పుడు ఆ రాజు, అదిగో చూడు అక్కడ శ్రీరాముడు ఉంగరాలున్నాయని చూపిస్తాడు. అక్కడ కొన్ని లక్షలాది ఉంగరాలు ఉంటాయి. నువ్విక్కడికి రావడం ఇదేమీ మొదటిసారి కాదు, ఇలా ఎన్నో సార్లు శ్రీరాముని ఉంగరాన్ని వెతకడానికి వచ్చావు అని ఆ రాజు చెప్తాడు. ఇది విని ఆంజనేయ స్వామి చాలా బాధపడతాడు. శ్రీరామునిపై ఆంజనేయ స్వామికి ఉన్న ప్రేమ ప్రతి ఒక్కరికి తెలిసేలా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మన పేజ్ ని ఫాలో చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.